విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే తోట పంట జీడి మామిడి. ఈ పంట సాగుకు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తేలికపాటి నేలలు, ఇసుక, గరప నేలలు, కొండ ప్రాంతాలు అనుకూలం. అందుకే శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతాల్లో సాగు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ తోటల్లో దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. యాజమాన్య లోపాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. జీడి తోటలను కొత్తగా సాగు చేసేటప్పుడు రకాల ఎంపికతో పాటు నాణ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవాలి. దీంతో పాటుగా నాటే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీడి మామిడి సాగులో రకాల ఎంపిక, సాగులో మెలకువలేమిటో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు. ఈ జీడి పంట నుంచి వచ్చే ఈ జీడి పప్పు అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా వినియోగం పెరుగుతూ రావడం వల్ల రైతు స్థాయిలో వర్షాధారంగా కూడా సాగు చేసే అవకాశం ఉన్నందువల్ల ఈ పంట రైతుల స్థాయిలో ఎక్కువ ఆదరణ పొంది సాగుకి నోచుకోవడం జరుగుతుంది. దీని అనువైన నేలలు, అనువైన వాతావరణాన్ని మనం గమనించినప్పుడు ఇది ఉష్ణమండప పంట. నేలల పరంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు, తేలికపాటి నేలలు, కోస్తా తీర ప్రాంత నేలలు, కొండ ప్రాంత నేలలు అన్నీ కూడా అనువైన నేలలు. ఉదదన సూచిక 6.3 నుంచి 7.3 వరకు ఉన్నప్పుడు దీని పెరుగుదల అనుకూలంగా ఉంటుంది. ఇక రకాలు, వాటి వర్ణన గురించి గమనించినప్పుడు బీపీపీ 1 హైబ్రిడ్ రకం, గింజల మధ్యస్థంగా ఉంటాయి. తర్వాత ఈ బీపీపీ 3 ఇది పప్పు దిగుబడి 26% ఉంటూ చెట్టు దిగుబడి సరాసరి దిగుబడి 12 కిలోలుగా చెప్పబడుతుంది. బీపీపీ 4 సరాసరి దిగుబడి 16 కేజీలు చెట్టు దిగుబడి ఉంటుంది. మరి పప్పు దిగుబడి 26% ఉంటుంది. బీపీపీ 8 హైబ్రిడ్ రకము, ఇది కూడా దీని గింజలు పెద్దగా ఉండి 8.2 గ్రాములు బరువు ఉంటాయి. ఇక విఆర్ఐ 4 హైబ్రిడ్ రకం, ప్రాంతీయ పరిశోధన కేంద్రం వెంగుల, మహారాష్ట్ర నుంచి విడుదల కాబడింది. గింజల మధ్యస్థంగా ఉండి ఈ ఎరుపు రంగులో కూడినటువంటి యాపిల్, ఏదైతే ఈ క్యాజు యాపిల్ ఎరుపు రంగులో ఉంటుంది. చెట్టు సరాసరి దిగుబడి 17 కేజీలు ఉంటుంది. ఇక జీడి అంటు మొక్కల ఎంపిక, మనం నాటుకోబోయే ముందు 6 నెలల నుంచి 12 నెలలు అంటే సంవత్సరం లోపు మొక్కలు, మేలైన అంటు మొక్కలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి. మొక్క నాటడం కూడా వర్షాకాలం మొదట్లో వర్షాలు పడిన తర్వాత 6వ నెల 7వ నెలలో మనం నాటుకోవడం జరుగుతుంది. ఎకరాకి 80 మొక్కల దాకా, అంటే 21 అడుగులు చొప్పున 80 మొక్కల ద్వారా మనం నాటుకోవచ్చు. 2 నుంచి 3 అడుగుల పొడవు, వెడల్పు, లోతులతో ఉన్న గుంతలు తీసుకొని పై అడుగు మట్టిని విడిగాను, కింద అడుగు మట్టి విడిగా వేసుకొని గుంతల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, ఒక పావు కేజీ సూపర్ ఫాస్ఫేట్ని కలిపి వేయాలి. ముందుగా మనం పై అడుగు మట్టిని ముందుగా ఫిల్ చేసుకొని ఈ రకంగా అంటు జాయింట్ 5 సెంటీమీటర్ల భూమిపైకి ఉండేటట్టుగా నాటుకొని దానిపైన ఈ కింద మట్టిని పైకి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నాటిన వెంటనే నీరు పోసుకొని ఊతంకర కట్టుకోవాల్సి ఉంటుంది. ఎరువుల్ని మనం మొదటి సంవత్సరం మొక్కలకి సేంద్రియ ఎరువులు మాత్రమే ఇవ్వడం శ్రేయస్కరం. 2వ సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువులతో పాటు సిఫార్సు చేసిన మోతాదుల్లో రసాయనిక ఎరువులు కూడా వేసుకోవాలి. 5 సంవత్సరాల వయసున్న జీడి మొక్కలకి నత్రజని 500 గ్రాములు, భాస్వరం 60 గ్రాములు, పొటాష్ 60 గ్రాములు మొదటి దఫాగా, రెండో దఫాగా సేమ్ డోస్ మళ్ళీ రిపీట్ చేయాలి. తర్వాత నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు జీడి అంటు మొక్కల్ని నాటిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు తప్పగా నీటి వసతి కల్పించాలి. పిందె కాయ పెరిగే సమయంలో నీరు పెడితే గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. ప్రూనింగ్ అండ్ ట్రైనింగ్, లేత తోటల్లో భూమికి 1 మీటర్ ఎత్తు వరకు ఉన్న కొమ్మల్ని కత్తిరించి ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్టుగా మొక్కను ట్రైనింగ్ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎండు కొమ్మల్ని, భూమికి ఆనుకొని ఉన్న కొమ్మలు, ఇతర చెట్ల మీదకు పోయిన కొమ్మలు, వాటిని కత్తిరించడం వల్ల శుభ్రంగా ఉండడంతో పాటు మొక్కలకు తగినంత సూర్యరశ్మి, వెలుతురు, గాలి సోకి కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. కత్తిరించిన భాగాలకి కాపరాక్సి క్లోరైడ్తో పేస్టింగ్ మనం చేయడం వల్ల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటాయి. తొలకరలో వరుసల మధ్యలో దుక్కులు చేసుకోవడం వల్ల కలుపు లేకుండా మనం అంతర్కృషి చేసిన అవుతాం. సస్యరక్షణ పద్ధతులని మనం గమనించినప్పుడు ఇందులో ముఖ్యంగా ఎకనామికల్ డ్యామేజ్ కలిగించేది ముందుగా కాండం మరియు వేరు తొలిచే పురుగు. ఈ కాండం మరియు వేరు తొలిచే పురుగు ఈ జీడి మామిడి విస్తీర్ణాన్ని కూడా గణనీయంగా తగ్గించుకుంటూ వస్తుంది. కాబట్టి దీన్ని మనము తక్షణం నివారించాలి. ఈ కాండం మరియు వేరు తొలిచే పురుగు ఆశించిన తొలినాళ్ళల్లో చెట్టులో ఏదో ఒక కొమ్మ పసుబారిపోయి ఎండిపోవడం అనేది సిమ్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి. చెట్టు మొదలు క్లీన్గా ఉన్నప్పుడు చెట్టు మొదల నుండి మనకి స్పష్టంగా ఈ మన ఏదైతే బంక కారణం, దాంతోపాటు చెట్టు పొట్టు కూడా, లోపల కలప పొట్టు కూడా బయటికి ఉండలుగా పడి ఉండడం, ఇవన్నీ కూడా చిహ్నాలు. ఇలా గమనించినప్పుడు మనం దాని మీద కాండం మరియు వేరు తొలిచే పురుగు ఆశించిందని మనం గుర్తించవచ్చు. ఎక్కడెక్కడైతే కన్నాలు ఉన్నాయో ఆ కన్నాలను గుర్తించి లోపల ఈ ఇనుప పలచడి సన్నగా ఉండి ఇనుప చువ్వలను పంపించి
ఈ లోపల ఉండే వేరు తొలుచు కాండం మరియు వేరు తొలిచే పురుగు లద్దె పురుగు దశని మనము బయటకు తీయొచ్చు. ఇది బాగా తెల్లగా ఉండి లావుగా ఉంటుంది, ఉడికించిన రొయ్యలా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బయటికి తీసిచ్చి దీన్ని మాన్యువల్గా చంపడం ద్వారా మనము వాటిని నివారించవచ్చు. ఇక ఈ టీ దోమ అనేది చాలా ఎకనామికల్గా నష్టాన్ని కలుగజేసే పెస్ట్. ఇది లేత చిగురు, పూత మరియు చిన్నగా సన్నగా గింజ బద్దకట్టే దశలో కూడా ఇది ఆశిస్తుంది. ఈ దశలో ఆశించినప్పుడు ఈ టీ దోమ అనేది రసాన్ని పీల్చడం వల్ల ఆ రసం పీల్చే ప్రాంతం అంతా కూడా ఎక్కువగా పాయిజన్ విషంగా ఎక్కి అవి మాడిపోవడం జరుగుతుంది. దీని నివారణకి ముందుగా వేప నూనె 3000 ppm 5 ml per లీటర్ పిచికారీ చేస్తూ, తగ్గని ఎడల ప్రొఫెనోఫాస్ 2 ml 1 లీటర్ నీటికి చేస్తూ, దానితో కూడా తగ్గని ఎడల కీలకమైన దశల్లో పంట నష్టపోకుండా లాంబ్డాసహిలాత్రిన్ని 0.5 ml per లీటర్ చొప్పున పిచికారీ చేయడం వల్ల దీన్ని నివారించవచ్చు. తర్వాత పిండి నల్లి తల్లి పిల్ల పురుగులు లేత ఆకుల నుంచి, కాండం నుంచి, పుష్పగుచ్చాల నుంచి, కాయల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ఆశిస్తే చెట్టు పాలిపోయి తక్కువ దిగుబడిని ఇస్తుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దానిపైన మసి తెగులు వృద్ధి చెందుతుంది. దీని నివారణకి అంటే డైమిథియేట్ 2 ml లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెగులు విషయానికి వస్తే బ్లైట్. ఈ తెగులు వల్ల పుష్పగుచ్చాలు, ఎదుగుతున్న గింజలు మెత్తబడిపోయి పూర్తిగా ఎదక్క ఎండి రాలిపోతాయి. మరి దీన్ని అవసరాన్ని బట్టి మనము ఎండిపోయిన భాగాలను కత్తిరించుకొని కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సస్యరక్షణ పద్ధతుల్ని, సాగు పద్ధతుల్ని పాటించిన యెడల జీడిలో అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం.